ఈరోజు మనం తిరుపతి మండలం ఎల్లమ్మగూడెం నల్లగొండ జిల్లాలో ఉన్నాం. ఒక బీసీ బిడ్డ, ఒక బీసీ యాదవ్ బిడ్డని నామినేషన్ సర్పంచ్ నామినేషన్ చేస్తున్నానే కక్షతోనే ఒక అధికార పార్టీ కాంగ్రెస్ వ్యక్తి, ఒక రెడ్డి అయిన వ్యక్తి కిడ్నాప్ చేసి అతన్ని మూత్రం తాపించడం జరిగింది. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి ఫుట్బాల్ అన్న మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే అన్న. జై తెలంగాణ. ఎలా చూడొచ్చు అన్న, ఒక బీసీ బిడ్డ యాదవ్ బిడ్డని కిడ్నాప్ చేసి కొట్టి మరి మూత్రం తాపించడం జరిగింది, సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేస్తున్నారు. అది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం, రాక్షసత్వం, మోస్ట్ ఇన్హ్యూమన్, అమాననీయమైనటువంటి సంఘటన అది జరిగింది. బురద నీళ్లు పక్కబెట్టు, మూత్రం తాగి బీరు తాగితే మూత్రం వస్తుంది, బీరు క్వాంటిటీ ఎక్కువ ఉంటది, అది పోసుకుంటూ దాంట్లో బీరు పోసి మూత్రం రెండు కలిపి తాగిపిచ్చి ఇక్కడ మెడల కాడ కత్తులు పెట్టి నడుము కాడ కత్తులు పెట్టి నువ్వు తాగుతావా సస్తావా అంటే, వాళ్ళు ఏదో కొత్తగా తీసుకుపోయి చేసిన వాళ్ళు కాదు, క్రైమ్ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, ఇంతకుముందు హత్యలు చేసినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు న్యాచురల్ గా భయపడతారు కదా, ఆ భయపడి మూత్రం తాగింది. 6-7 పర్యాయాలు తాగిపించారు మొత్తం. ఎందుకు? ఆయన చేసిన పాపం ఏంది? ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఎన్నికలను నిలబడడు. ఓకే, నామినేషన్ యాడేస్తుందో ఆయన భార్య నామినేషన్ వేసింది. ఇక్కడ వాళ్ళు నిజంగా ఓట్లకు పోతే గెలవరు కనుక యునానిమస్ చేసి గెలవాలి కనుక ఎవరు ఇక్కడ నామినేషన్ వేయొద్దు అంటే కత్తులు కటార్లు పట్టుకొని దాదాపు 15 రోజుల నుంచి ఊరు మొత్తం ప్రచారం చేస్తూ నిలబడరు. సరే, అభ్యుదయ భావాలు ఉండో, ప్రపంచ జ్ఞానం కొద్ది అటు ఇటు తెలుసో, ఇక్కడ ఒక సావిత్రిబాయి పూలే వారసురాలు కావచ్చు, షేక్ ఫాతిమా వారసురాలు, అటువంటి వాళ్ళు ఒక నాగలక్ష్మి రూపంలో బిఎడ్ చదివి ఒక పంతులమ్మ వచ్చి ముంగడికి వచ్చి ఈ ప్రాంత హక్కుల గురించి, ఈ గుండాయిజానికి వ్యతిరేకంగా నిలబడుతున్నదని భర్తను తీసుకుపోయి కిడ్నాప్ చేశారు కదా, కానీ ధైర్యంగా పోయి నామినేషన్ వేసింది ఆమె. ఓకే, కానీ దానికి అయినా కానీ నామినేషన్ వేస్తే చంపేస్తామని చెప్పి సాయంత్రం వరకు వెయిట్ చేస్తే ఇంకో మాదిగ బిడ్డ వాళ్ళకి అండగుండి చలో సపోర్ట్కి వచ్చి మాదిగ బిడ్డ కూడా వచ్చి నామినేషన్ వేసే వరకు, జనరల్ సీట్ల నామినేషన్ వేసే వరకు ఇప్పుడు ఒక్కరినే పట్టుకపోయింది కదా, ఈ సంపద వేరే తిరుగుంటుంది కానీ ఇంకోరు కూడా వేసారు కదా అని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఎట్లా మర్డర్ కేసు అవుతుంది. కానీ ఇక్కడ వాళ్ళు అనుకున్న వ్యూహం ఏంటిది? యునానిమస్ అయితే అయ్యే పరిస్థితి లేదు, ఎందుకంటే 3 నామినేషన్లు పడ్డాయి కాబట్టి. సో ఈ గ్రామంలో అట్లీస్ట్ ఒకరికొకరు తోడు మాత్రం ఉన్నారు. అదే వ్యక్తి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినే చంపేసిండు. ఓకే, సో వాళ్ళు ఒక గుండాలు, రౌడీలు, మానవత్వం లేనటువంటి పిశాచులు వాళ్ళు. వాళ్ళే క్లియర్ అవుతుంది. ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు అని చెప్పి క్లియర్ కట్ గా తెలుస్తున్నది. ఆయన బడి తిరుగుతున్నారు. ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు కాదనుకో, రేపు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వచ్చి ఇక్కడ నిలబడి వాళ్ళకు 2 గన్మెన్లు ఇచ్చి ఆ కుటుంబానికి వాళ్ళకి అండగా నిలబడి ఆయన ఏం చేస్తాడో ఈడికొచ్చి ఆయన ఆ పాపం ఆయన చేతిలో లేదు అని అనుకుంటే ఆయన ఇక్కడికి రావాలి. ఆయన నియోజకవర్గమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి తప్పైందమ్మా, నా పాలనలో, నా రాజ్యంలో ఎప్పుడో నిజాం కాలంలో రాచరిక వ్యవస్థలో రజాకార్ల లెక్క ఉచ్చలు లాగిపించేటువంటి సంస్కారహీనంగా నా నియోజకవర్గం ఉన్నందుకు తల వంచి, సిగ్గుతో తల వంచి కాళ్ళు మొక్కి ఆ నీళ్ళు ఇంతే ఉన్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నెత్తిల మీద పోసుకొని తప్పైందని చెప్పి వాళ్ళకు రక్షణ కల్పించి దీనికి బాధ్యులైనటువంటి ఆ 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళని బొక్కల పడేయాల కేసులు పెట్టని చెప్పి అది చేస్తే ఆయన నిజంగా దీని వెనుక లేడు అని, లేకపోతే ఆయన బరాబర్ దీని వెనుక ఉన్నాడు. అది ఈ ప్రాంత ప్రజలకు మొత్తం తెలుసు. ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే బెదిరించి మరి తెల్ల కాగితం మీద సంతకాలు పెట్టించుకొని బెదిరిస్తున్నారు అంటారు. ఎంతవరకు కరెక్ట్? పోలీసులు ఎవరబ్బా? పోలీసులు ఎవరి చేతులు ఉన్నారు? రాజ్యం చేతులు ఉన్నారు. రాజ్యాంగాన్ని రక్షించే దాకా లేరు వీళ్ళంతా. కాకి బట్టలు వేసిన వాళ్ళంతా వాళ్ళు మొత్తం రాజకీయ వ్యవస్థకు బానిసలైపోయినారు. ఈ రాజకీయ వ్యవస్థకు పెద్ద దళనాయకుడు ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హోం మంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయన్నే. సో అందుకనే ఆ లాండ్ ఆర్డర్ ఆయన్నే. సో తాబేదారులను పెట్టుకుంటుండు. పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది మన ముంగట రాకుండా మాట్లాడుతున్నారు. మాకే ఇన్సల్ట్ అనిపిస్తుంది, కానీ ఏం చేయాలో అర్థమైతే లేదు. వాళ్ళ పోస్టింగ్ ఉండయి ఇంకోటి ఎక్కడికో పంపించేస్తారు. ఈయన కాకపోతే ఇంకో ఆయన మనుషులు తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు. అంత పైసలతోనే కదా వాళ్ళ ట్రాన్స్ఫర్లు కూడా జరిగేది. చివరిగా ఇప్పుడు బీసీలం అని చెప్పుకునే నాయకులు మరి ఎందుకు ఇలాంటి బీసీ బిడ్డ మీద ఇలాంటి దౌర్జన్యం జరిగినప్పుడు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడలేదు? బీసీ సంఘాలు కానీ కుల సంఘాలు కానీ ఇప్పుడు వస్తారు ఇక ఇవాళ మనం వాయింపై నడుస్తుంది కదా, కొంతమంది చూస్తున్నారట లైవ్ లా. ఇప్పుడు బయలుదేరుతారు నాకు తెలిసి. మరి వాళ్ళు కాపాడుకోలేదు. ఇలా మనం వచ్చే వరకు 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి కూడా లాపతా ఇక్కడ లేనే లేదు. కానీ వస్తారు ఇక, రావాలి, మొత్తం కదలాలే. ఈ పల్లెని తెలంగాణ మొత్తం అంతటి ఎలక్షన్ ఒకెత్తు అయితే ఈ పల్లె ఎలక్షన్ ఒకెత్తు. ఏ రాజకీయ నాయకుల చుట్టూ, ఈ ధర్నా చౌకుల చుట్టూ చేసే జైలు కానీ ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు పల్లెల్లోకి రావాల్సిన అవసరం. ఇలాంటి వాళ్ళు వచ్చి గొంతు ఎత్తినప్పుడే బీసీ సంఘాలు వస్తాయా? ఇక వాళ్ళని అడుగురు మీరు, వాళ్ళని అడుగురు. మేమంటే ఈ తెలంగాణ యాడ ఎవరికి ఏమి ఇబ్బంది ఉంటే పోయి నిలబట్టేవాళ్ళం. మా బాపతి అంతా, ఆ బాపతి మాదంతా. మేము రాజకీయ నాయకుల ఇళ్లకు పోం. మేము విన్నావా? అంటే దొంగ రాజకీయ నాయకుల ఇళ్ళకైతే అసలే పోం. ఇటువంటి పాపాత్ముల ఇళ్లకు ముచ్చటే లేదు, ఇక ఆలోచన కూడా రాదు.
రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా 3 రోజులు అవుతున్నది, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వలేదు కనుక రేవంత్ రెడ్డి అంత దుర్మార్గుడు, ఈ పిశాచ పాలన నడుపుతున్నటువంటి హెడ్ ఆఫ్ ది స్టేట్ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సిగ్గుపడాలి. నీ పాలనలో ఒక టీచర్ ను పట్టుకొని, ఒక టీచర్ భర్తను తీసుకొని పోయి, ఆయన డిగ్రీ చదివినటువంటి టీచర్ భర్తను తీసుకొని పోయి తనకు మూత్రం రాయిపించుకుంటా పట్టణం మొత్తం తిప్పుతుంటే సిగ్గుపడి తల దించుకోవాలి. ఇదేనా ప్రజాపాలన? నీ ప్రజాపాలన పాడుగాను. ఇది ఒక ప్రజాపాలన? పిశాచుల పాలన, రాక్షసుల పాలన, దుర్మార్గుల పాలన, దోపిడి పాలన, దొంగల పాలన, రాబందుల పాలన. రేవంత్ రెడ్డి నువ్వు రాబందర్ రెడ్డి అని పెట్టుకొని పేరు ఈ కాడికి వెళ్ళి ప్రజలు కూడా చూడండి. నేను ఉట్టిగా చెప్తాను కదా, 3 రోజులు అవుతున్నది, ఇప్పటికి 3 రోజులు అవుతున్నది. కనీసం కనికరం లేదా? నీ ఇంటి బిడ్డని ఎవరైనా కిడ్నాప్ చేసే పరిస్థితి ఏందయా? ఇట్లే ఉంటుందా? బిక్కుమని చిన్న పిల్లలు ఏమవుతుందో, మా నాయనకి ఏమవుతుందో అని, భర్తకి ఏమవుతుందో అని చెప్పని. ఒక ప్రజాస్వామ్య హక్కు భారతదేశంలో, ఒక మహిళ ప్రజాస్వామ్య హక్కు, చదువుకున్న మహిళ నాకు కావాలని అనుకున్నాడు తప్ప ఇంత గుండాయిజమా మీద, ఇంత రోడిజమా? పోలీస్ స్టేషన్ల కాడికి పోతే కూడా 3 రోజులు జరిగింది. నీ ఎస్పీ దగ్గర పోతే కూడా ఇప్పటికి సెక్యూరిటీ లేదు. చంపుతారా మీరు? జనాలను చంపుతారా? ఓ గొల్లలను చంపుతారా? సదరులు పెట్టుడు కాదు. ఇటువంటి వాళ్ళను సమాజానికి పాలు పోసి వాళ్ళ సర్వం పెట్టి పాలు పోసి సాదుకున్నటువంటి వాళ్ళు గొర్రెలను మేసి వాళ్ళ మాంసంతో తిని బలిసినటువంటి మీరు మీ తిండి బుక్కల మాంసం లేని నడవలేనాడు. అటువంటి జాతులను కూడా వాళ్ళకు ఉచ్చదాగిపిస్తే చూసుకుంటుకుంటారే సమాజం. నాకు అర్థమైతే వాళ్ళు ఉన్నటువంటి బీసీలు, వాళ్ళ పార్టీలో బీసీలు కాదు, మానవత్వం ఉన్నటువంటి ఓసీలనే ఎవరైనా కానీ ఈ సంఘటనను స్పందించాలి, ఇక్కడికి రావాల్సిందే. ఈ దొంగ అరెస్ట్ అయ్యేదాకా దీన్ని వదిలిపెట్టే ముచ్చటలేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.